హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఈరోజు మనం వంకాయ కాల్చిన పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటే మనం కాల్చి చేస్తాం కాబట్టి కొంచెం టేస్ట్ అది డిఫరెంట్గా ఉంటుంది. మరి దాని ప్రాసెస్ ఎలా అని ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే వంకాయ తీసుకొని ఇలా చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 3-4 అలా పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు వంకాయ అయితే తీసుకుంటున్నాను. తర్వాత వంకాయకంతా కూడా ఇలా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేయాలి. తర్వాత ఇలా పుల్కా స్టాండ్ని స్టవ్ పైన పెట్టేసి వంకాయనంతా కూడా ఇలా బాగా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలన్నమాట, లేదంటే వంకాయ అనేది సరిగా ఉడకదు. పైన నల్లగా అవుతుంది కానీ లోపల అలానే ఉంటుంది. నేను ఇక్కడ వంకాయ అయితే బాగా కాలింది. ఆ తర్వాత దీన్ని సపరేట్గా ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత టమోటాలను కూడా అదే విధంగా కాల్చుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టమోటాలు అయితే తీసుకున్నాను. దీన్ని కూడా ఇలా బాగా తిప్పుతూ కాల్చుకోవాలి. చిన్న టమోటాలు ఈ విధంగా కాలిన తర్వాత సపరేట్గా తీసుకోవాలి. తర్వాత మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా పుల్కా స్టాండ్ పైన పెట్టేసి వాటిని కూడా ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా బాగా కాలాయి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వంకాయకుండే పొట్టును మొత్తం ఈ విధంగా తీసేయాలి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేయండి. వంకాయకుండే పొట్టు మొత్తం తీసేసిన తర్వాత టమోటాలకు కూడా అదే విధంగా తీయాలన్నమాట. మనం వంకాయని, టమోటాని, పచ్చిమిర్చిని కాల్చి పెట్టేసాం కదా. ఇప్పుడు వాటన్నిటిని కూడా నూరుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా చిన్న రోళ్ళు తీసుకొని పచ్చిమిర్చిని దంచుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి అయితే మెదిగిపోయింది. ఇంకా తర్వాత టమోటాలు వేసుకొని నూరుకోవాలి. ఈ పచ్చళ్ళు మిక్సీలో వేసే కంటే ఇలా రోట్లో దంచితేనే టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. మెత్తగా అయిపోకుండా పలుకుగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ టమాటాలు మెదిగిపోయిన తర్వాత వంకాయని కూడా వేసుకొని లైట్గా అలా దంచుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. తర్వాత దీన్నంతా కూడా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని సపరేట్ బౌల్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఇలా ఇంగువ వేసి తిరుగువాత అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఎంతో సింపుల్గా వంకాయ కాల్చిన పచ్చడి అయితే రెడీ. మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.